ప్రేమభంగం. బేతాళ కథలు. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టువద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఓర్పు అత్యాశ్చర్యకరమైనది. నీవు పడే శ్రమ చూస్తే నాకు జాలి వేస్తున్నది. అందుచేత నీకు శ్రమ తెలియకుండా అంగారవతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఉదయసేనుడు కౌశాంబి నగరం రాజధానిగా వత్సరాజ్యాన్ని ఏలుతూ ఉండిన కాలంలో లావాణకం అన్న చోట బుద్ధదత్తుడనే ఒక క్షత్రియుడుండేవాడు. అంగారవతి ఆయన కుమార్తె. బుద్ధదత్తుడుండే చోటు దాదాపు నిర్జన ప్రాంతం. అందుచేత అంగారవతి తమ ఇల్లు, దొడ్డి దాటి ఎక్కడికి వెళ్ళినది కాదు. బంధువులైనా ఎప్పుడో వచ్చిపోయేవారు. అందుచేత అంగారవతి బాహ్యప్రపంచం ఎరగకుండా పెరిగింది. ఆమె తండ్రి కూడా సాధారణంగా ఇల్లు కదిలి వెళ్లేవాడు కాడు. తన దొడ్డిలో ఉండే చెట్లను, చేమలను చూసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. అంగారవతి పెరిగి పెద్దదై, పెళ్లాడి ఒకరి ఇంటికి వెళ్లిపోదగిన వయస్సు అందుకున్నది. తనకు ఎలాంటి భర్త కావాలో, భర్త ఎటువంటివాడైతే తాను సుఖపడుతుందో కూడా ఆమె ఎరగదు. ఈ సమయంలో వత్సరాజు సపరివారంగా లావాణకం ప్రాంతానికి వేట నిమిత్తమై వచ్చాడు. ఆయన పరివారంలో చండ, నేను డనేవాడొకడున్నాడు. అతను 30 ఏళ్ల వయసుగలవాడు. వారి వంశం చాలా ప్రసిద్ధికెక్కినది. అయితే అతను వత్సరాజు కొలువులో చేరి ఎంతో కాలం కాలేదు. ఒకనాడు చండసేనుడు అరణ్యమార్గాన నడుస్తూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా వచ్చి అంగారవతిని చూశాడు. వెంటనే అతనికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. చండసేనుడు బుద్ధదత్తుడి పరిచయం చేసుకుని, తన కుల గోత్రాలను తెలుపుకుని, అంగారవతికింకా వివాహం కాలేదని రూఢి చేసుకుని, తన మనసులో ఉన్న మాట కాస్త ఆయనతో చెప్పేశాడు. చండసేనుడు తన కుమార్తెను పెళ్లాడ గోరుతున్నాడని విని బుద్ధదత్తుడు ఆశ్చర్యమూ, ఆనందమూ కూడా పొందాడు. ఎందుకంటే తాను తన కుమార్తెకు తగిన వరుణ్ణి వెతకవలసిన అవసరం తప్పటమటుంచి, తాను 100 ఏళ్లు వెతికినా అంత మంచి సంబంధం తీసుకురాలేడు. చండసేనుడు గొప్ప కులీనుడు, పైపెచ్చు వత్సరాజైన ఉదయనుడి కొలువులో ఉంటున్నాడు. ఇంతకాలమూ చెట్లచేమల మధ్య జీవించిన తన కూతురు అంగారవతి ఇతన్ని పెళ్లాడి కాపరానికి వెళితే కౌశాంబీ నగరంలో నాగరిక జీవితం జీవించి ఎంతో సుఖపడుతుంది. చండసేనుణ్ణి చూసి అంగారవతి ఉబ్బి తబ్బిబ్బు కాలేదుగాని అతన్ని చేసుకోవటం మంచిదని తండ్రి చెప్పిన సలహాను పూర్తిగా విశ్వసించింది. అలాంటి భర్త తనకు దొరకటం నిజంగా తన అదృష్టమేనని కూడా ఆమె నమ్మింది. వారం రోజులు గడిచాక చండసేనుడు కౌశాంబి నగరానికి తిరిగి వెళ్ళిపోతూ బుద్ధదత్తుడి ఇంటికి వెళ్ళి, నేను ఇంటికి తిరిగి పోతున్నాను. పెళ్లి సంగతి నా బంధుమిత్రులందరికీ తెలిపి ముహూర్తం పెట్టించి మీకు కబురు చేస్తాను. అప్పుడు పెళ్లి ప్రయత్నాలు చేద్దురుగాని అన్నాడు. చండసేనుడు వెళ్ళిపోయాక అంగారవతి అతన్ని గురించి ఆలోచించటం మానేసింది. తనకు మంచి సంబంధం దొరికిందని ఆమె పూర్తిగా నమ్మినప్పటికీ అంగారవతి ఆ చండసేనుణ్ణి నిజంగా ప్రేమించలేదు. నిజానికి ఆమెకు అప్పటిదాకా ఎవరిపైనా ప్రేమభావమన్నది లేదు. వారాలు, నెలలు గడిచిపోయాయి. చండసేనుడి నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు. అతను తనను పెళ్లాడే సంకల్పాన్ని మార్చుకున్నాడని అంగారవతి అనుకున్నది. అలా అనుకోవటం వల్ల ఆమెకు కొంచెం కూడా నిరాశ కలగలేదు. తనలాగా సామాన్య జీవితం గడిపిన మనిషి అంత గొప్పవాణ్ణి పెళ్లాడటం మంచిది కాదేమోనని ఆమెకు ఒక పక్క కొంత సందేహం కూడా ఉన్నది. బుద్ధదత్తుడు మాత్రం చండసేనుడి యందు పూర్తి విశ్వాసం ఉంచాడు. వారి వంశం ఎటువంటిది? ఆ వంశంలో వాళ్ళు ప్రాణాలైనా విడుస్తారుగాని ఆడి తప్పుతారా? అన్నాడాయన. ఈలోపుగా కౌశాంబిలో చాలా సంఘటనలు జరిగాయి. ఉదయనుడి మంత్రి అయిన యోగంధరాయణుడు తన చాణక్య ప్రజ్ఞచేత మగధరాజు కూతురు వాసవదత్తను తెచ్చి తన రాజుకు పెళ్లిచేసి వారి వంశాల మధ్య అనాదిగా ఉన్న శత్రుత్వానికి విరుగుడు వేశాడు. ఆ తరువాత యోగంధరాయణుడు ఉదయన మహారాజు చేత దిగ్విజయం ఆరంభింపజేశాడు. మగధ నుంచి కొన్ని సైన్యాలు వచ్చి లావాణకంలో వెడిశాయి. ఒకనాడు అంగారవతి గుమ్మంలో నిలబడి ఉండగా వారి ఇంటి ముందుగా ఒక సైనికుడు వెళ్ళాడు. అతని వయసు 25 లోపు, చాలా అందగాడుగా ఉన్నాడు. అయినా అతని ముఖంలో అంగారవతికి ఏదో విషాదఛాయ కనిపించింది. మొట్టమొదటిసారిగా అంగారవతి ఆ సైనికుణ్ణి ప్రేమించింది. అతను కూడా ఆమెను ప్రేమించాడు. అందుచేత అతను ఆమె కేసి చూసి ఆనందం పొందగలందులకై రోజూ బుద్ధదత్తుడి ఇంటి ముందుగా నడవసాగాడు. ఒకనాడు అంగారవతి వీధి గుమ్మంలో నిలబడి ఉండగా ఆ సైనికుడు అటుగా వెళుతూ ఆగి ఆమెను పలకరించాడు. ఆమె అతనితో మాట్లాడింది. అతని పేరు శతానీకుడు.
అతనిది ఉజ్జయిని నగరం. ఒక్క ముసలితల్లి తప్ప అతనికి ఇంకెవరూ లేరు. అతను మగధరాజు కొలువులో ఉంటూ తల్లికి శుశ్రూష చేస్తుండేవాడు. అలాంటి పరిస్థితిలో అతను మగధరాజు ఆజ్ఞానుసారం ఆయన అల్లుడైన ఉదయన మహారాజు సాగించే దిగ్విజయంలో సైనికుడుగా చేరి తల్లికి దూరం అయ్యాడు. ఈ దిక్కుమాలిన అరణ్యంలో జీవిస్తున్నాను. మా అమ్మ అక్కడ ఎలా ఉన్నదో అని రాత్రింబగళ్ళూ దిగులుతో చచ్చిపోతున్నాను. ఉదయన మహారాజు కోసం ఏ ఏ దేశాలకు వెళ్లి యుద్ధం చేయాలో, ఈ యుద్ధాల నుంచి నేను ప్రాణాలతో బయట పడతానో పడనో, ఒకవేళ బయటపడినా నేను తిరిగి వచ్చేదాకా నా తల్లి జీవించి ఉంటుందో ఉండదో అంతా అయోమయంగా ఉన్నది. ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకుందామన్నంత గుబులుగా ఉంటుంది. నిన్ను చూసినప్పటినుంచి నా దిగులు చాలా భాగం తగ్గిపోయింది. అంధకారంలో మెరుపులాగా నాకు నీవు కనిపించావు అన్నాడు శతానీకుడు. అతని కథ విన్నాక అంగారవతికి అతనిపై ఉన్న ప్రేమ రెట్టింపు అయింది. అప్పటికే ఆమె తనను పెళ్లాడే ప్రయత్నాన్ని చండసేనుడు విరమించుకున్నాడని నిశ్చయించుకున్నది. ఈ శతానీకుడు తనను పెళ్లాడే పక్షంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే అలాంటి సామాన్య సైనికుణ్ణి తాను పెళ్లాడతానంటే తండ్రి ఎంతమాత్రమూ ఒప్పడు. ఒకనాడు శతానీకుడు ఎంతో తత్తరపాటుతో వచ్చి అంగారవతితో, చూడు అంగారవతి, నేనొక నిశ్చయం చేసుకున్నాను. ఇవాళ రాత్రే నేను ఎవరికీ చెప్పకుండా మగధకు బయలుదేరిపోతున్నాను. నాకీ సైనికుడి కొలువు అక్కర్లేదు. అంతగా అయితే కట్టెలు కొట్టుకుని బతుకుతాను. నీవు కూడా నా వెంట వచ్చేస్తావా? మనం పెళ్లాడదాం. మా అమ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తుంది. నన్ను చూసుకుంటూ ఆవిడ హాయిగా నూరేళ్లు జీవిస్తుంది అన్నాడు. అంగారవతి చాలాసేపు తనలో తాను వితర్కించుకుని చివరకు సరేనన్నది. ఈ రాత్రి రెండో జాములో నువ్వు ఈ దారి ఎగువనున్న మర్రి చెట్టు కింద వచ్చి ఉండు. నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. తర్వాత మనిద్దరమూ కలిసి వెళ్ళిపోదాం అన్నాడు శతానీకుడు. ఆ రాత్రి అంగారవతి తండ్రిని నిద్రపోనిచ్చి తన చీరెలు, వస్తువులు కొద్దిగా తీసి చిన్నమూట గట్టుకుని రెండవ జాములో ఇల్లు వదిలి శతానీకుడు చెప్పిన మర్రి చెట్టును చేరుకుని దాని అడుగుభాగంలో ఉన్న తొర్రలో దూరి దాక్కున్నది. తర్వాత కొద్దిసేపటికే అటుగా ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వచ్చారు. వారు దగ్గరికి వచ్చినాక వారిలో ఒకడు చండసేనుడని అంగారవతి గుర్తించింది. చండసేనుడు తన వెంట ఉన్నవాడితో, ఈ దారి ఇంకొంచెం అవతలగా చీలుతుంది. ఎడమచేతివైపు వెళితే బుద్ధదత్తు డిగారిల్లు వస్తుంది. కాని మనం కుడిచేతి వైపుగా వెళితే అక్కడ ఒక పాడుపడిన కోవెల ఉన్నది. తెల్లవారినదాకా అక్కడ గడిపి తర్వాత బుద్ధదత్తుడుగారింటికి పోదాం. ఇంతకాలంగా నానుంచి వర్తమానం రాక, పాపం, వారు నన్ను గురించి ఎలాంటి అపోహలు పడుతున్నారో తెలియదు అనటం అంగారవతి విన్నది. ఆ మనుషులిద్దరూ కోవెల దారి పట్టటం కూడా ఆమె గమనించింది. తర్వాత కొద్దిసేపటికే శతానీకుడు వచ్చి చిన్నగా, అంగారవతి అని పిలిచాడు. ఆమె చెట్టు తోరలోనుంచి బయటికి వచ్చి, నేను నీవెంట రాలేను. నన్ను క్షమించు. ఈ మాట చెబుదామనే నీకోసం ఇక్కడ వేచి ఉన్నాను. నీ కోరిక తీర్చలేనందుకు నన్ను మన్నించు అంటూ కంట నీరు పెట్టింది. శతానీకుడు ఆమెపై ఆగ్రహించలేదు. ఆమెను ప్రశ్నించలేదు. నా వెంట వచ్చి నన్ను పెళ్లాడటం నీకు నిజంగా అసాధ్యమా అని మాత్రం అడిగాడు. నిజంగా అసాధ్యమే. ఏమాత్రం సాధ్యమైనా మానేస్తానా అన్నది అంగారవతి. శతానీకుడు ఒక్క నిట్టూర్పు విడిచి తన దారిన తాను సాగిపోయాడు. రవతి వచ్చినట్టుగానే తన ఇంటికి తిరిగిపోయింది. మర్నాడు చండసేనుడు వారి ఇంటికి వచ్చి, తనకు రాజుగారు అప్పుడే మాన్యం ఏర్పాటు చేశారని, అంతదాకా తనకు భార్యను పోషించేపాటి శక్తి కూడా లేదని చెప్పాడు. ఈ సంగతి విని బుద్ధదత్తుడు చాలా సంతోషించాడు. చండసేనుడు అంగారవతిని పెళ్లాడి కౌశాంబినగరానికి తీసుకుపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంగారవతి శతానీకుణ్ణి ఎందుకు పెళ్లాడలేదు? ఆమెకు అతనిపై ఉన్నది నిజమైన ప్రేమ కాకనా? లేక చండసేనుణ్ణి పెళ్లాడితే తనకు మరింత పరువు ప్రతిష్టలు, భోగభాగ్యాలు లభిస్తాయనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అంగారవతిలో స్వార్థం లేదు. ఉన్నట్టయితే ఆమె ఒక పేద సైనికుణ్ణి పెళ్లాడటానికి సిద్ధపడదు. స్వార్థం లేనివాళ్లు ఎన్నడూ ప్రేమ కోసం తమ ధర్మాన్ని త్యాగం చేయలేరు. అంగారవతి సంగతి అదే అయింది. ఆమె శతానీకుణ్ణి ప్రేమించింది. అయితే ఆ ప్రేమ ఆమెకు మాత్రమే సంబంధించినది. అంగారవతి ధర్మం చండసేనుణ్ణి పెళ్లాడటం. ఈ ధర్మం తనకేగాక తన తండ్రికి, వంశాచారానికి, లోకానికి సంబంధించినది. ఆమె తన ప్రేమను త్యాగం చేయాలా,
ధర్మాన్ని త్యాగం చేయాలా అన్న సమస్య ఏర్పడేసరికి తడుపుకోకుండా తన ప్రేమను త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టుకున్నది. అందుచేత ఆమె చండసేనుణ్ణి పెళ్లాడింది పరువు ప్రతిష్టల కోసమూ, భోగభాగ్యాల కోసమూ కానే కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం.